హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. వశిష్ఠ ద బీచ్ 214 ఎపిసోడ్ యార్. మరో 1 వీక్ గడిచింది. అరవింద్ వాళ్ళు ఇల్లు గృహప్రవేశం జరుగుతుంది. అందరూ రెడీ అయ్యి అక్కడికి బయలుదేరారు. గేట్ బయట నిశాంత్ వైపు నిర్లక్ష్యంగా చూశాడు వశిష్ఠ. మహా వైపు కళ నిండా ప్రేమ నిమ్ముకుని అమ్మా అని పెదవులు కదిలించాడు. మొహం తిప్పుకుంది మహాలక్ష్మి. కారు 10 అడుగులు ముందుకు వెళ్ళాక వసి కారాపు అందామె. మామ్ వాడి వేషాలు కరగకు అని విసుగ్గా మొహం పెట్టాడు. అదే చెబుతా ఆపు అంది. కారు సైడ్కి తీశాడు వసి. కారు ఆగటం చూసి యశ్వంత్ పెదవులు విచ్చాయి. డోర్ తీసుకుని కిందకి దిగి వెనక్కి వచ్చి ఏంటి యశ్వంత్ ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని సూటిగా ప్రశ్నించింది మహా. మీ ప్రేమ కోసమ్మా అని స్మైలింగ్ ఫేస్తో చెప్పాడు. ఇదంతా వద్దు. నా బిడ్డకు వ్యతిరేకంగా ఏమీ చేయను నాన్న. వెళ్ళిపో. నువ్వు ఇలా నిలబడుతుంటే నాకేదోలా ఉంది. ప్లీజ్ అని మహా ఆవిడ చేతులు పట్టుకుని మీరింత రిక్వెస్ట్ చేద్దామా, క్షమించా అనే మాట చెప్పండి చాలు అన్నాడు. అన్ని తప్పులకు క్షమాపణలు ఉంటాయా యశ్వంత్ అని కరుగ్గా అడుగుతుంది. ఉండవమ్మా, అది నాకు లేట్గా తెలిసింది. నేను పుట్టుకతో దుర్మార్గుని కాదు. ఆస్తి అందం అన్నీ ఉన్నాయి, నాకేంటనే పొగరు కూడా టన్నులో ఉండేది. బట్ ప్రేమను పంచేవాళ్ళు లేరని లేట్గా తెలిసింది. వశిష్ఠకు చెప్పినట్టు మంచి చెడులు చెప్పేవాడు లేకేమో, ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో, ఎవరితో ఎలా ఉండాలి అనేవి తెలియలేదు. డాడీ మీద ప్రామిస్గా చెప్తున్నా, మొదటి నుంచి మీరంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం. నాకు ఇలాంటి మదర్ ఉంటే బాగుండనే కొన్ని వేల సార్లు అనుకుంటున్నాను. అంటే మీరు నమ్ముతారా? నాలో అసూయ రగలటానికి కూడా ఇదే మెయిన్ రీజన్ కూడా. పేరెంట్స్ ప్రేమ, నేను కోరుకున్న మనిషి, ముద్దులొలికించే బంగారం, బావ అంటూ వెన్నంటి ఉండే గౌతమ్, ఇలా అందరూ వసీకుండడంతో అవన్నీ నాకు కావాలనిపించే స్వార్థం, తనని బాధ పెట్టాలనే మూర్ఖత్వం. అందుకే ప్రాణమైన ప్రజ్ఞని దూరం చేద్దామనుకున్నాను. ప్రజ్ఞ మీద నాకు ఎప్పుడు దురుద్దేశం లేదు. తన ఇన్నోసెంట్ అంటే పిచ్చి. తను నాకే సొంతం అవ్వాలని స్వార్థంతో అప్పుడు రాంగ్గా బిహేవ్ చేశాను. ఇప్పుడు అంతే. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు ట్రస్ట్ చేస్తే చాలమ్మా అని గదాగ్ధ స్వరంతో అన్నాడు యశ్వంత్. చెంపని మిరి తిరిగి వెళ్ళిపోయింది మహాలక్ష్మి. ఆత్మీయ స్పర్శకు అనిర్వచమైన ఆనందంలోనై సన్నగా నవ్వుకుంటూ కారు ఎక్కాడు యశ్వంత్. తన మామ వైపు గుర్రుగా చూస్తూ వాడు కాకమ్మ కథలు చెబితే నమ్మేస్తావా అని కినుకుగా అన్నాడు వశిష్ఠ. యశ్వంత్ ప్రేమరాహిత్యంతో అల్లాడుతున్నాడు నాన్న. పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు అలసత్వం వహిస్తే ఎంతటి వివేకవంతుడైనా అప్పుడప్పుడు తప్పటడుగులు వేస్తారు. యశ్వంత్ మూర్ఖత్వం వల్ల నీ ప్రేమ నీకు దక్కింది. ఏది జరిగినా మనకు మంచి అయ్యింది. పాపం తనే ఒంటరివాడయ్యాడు అంది మహా పళ్ళు పటపటా కొరుకుతూ. అనుకున్నా నువ్వు ఈ రాగమెత్తుతావని. వాడిలో మంచిని చూసిన మహా తెలివి నువ్వే. క్షుద్ర పూజలు చేసేవాడు కూడా కాళికామాతను ఎందుకు కొలుస్తాడో నాకిప్పుడు అర్థమైంది అని బుసలు కొట్టాడు వసి. తను అమ్మే కదా మరి అని నవ్వింది మహా. నవ్వకమా, నాకు కోపం వస్తుంది అని మొహం ఎగబట్టాడు. అత్తమ్మ ఏది ఆలోచించకుండా చెప్పరండి అని మెల్లగా అంది ప్రజ్ఞ. డాల్ నువ్వు ముయ్. అత్తకు సపోర్ట్ మాత్రం బాగా ఇస్తావు అని కరిచాడు. మూతి బిగించింది ప్రజ్ఞ. ఏదో కాళ్ళు పీకేలా కష్టపడిపోతున్నాడని చూడకండి. వాడిలో ఉన్న క్రూయాలిటీ మర్చిపోతే ఎలా? ఇంకా ఇంకా తగ్గాలి. అన్ని తప్పులకు క్షమాపణలు దొరకవు డాల్. నేనైతే లైఫ్లో వాడిని క్షమించే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పాడు వశిష్ఠ. అత్తాకోడలు మౌనంగా ఉండిపోయారు. అరవింద్ నయన దంపతులు నూతన గృహప్రవేశం చేశారు. ముంబై నగరంలో సొంత ఫ్లాట్ అంటే మాటలా? అది చూసి పట్టాభి మొహం చాటంత అయింది. వశిష్ఠాన్ని హగ్ చేసుకుని హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నేస్తాం. నీలాంటి స్నేహితుడు దొరకటం నిజంగా నా అదృష్టమే. గత జన్మ బంధం ఈ జన్మలో ఇలా దరిచేనట్టుంది అని హార్ట్ఫుల్గా చెప్పాడు అరవింద్. నేను కూడా అంటూ ఇద్దరు కలిపి హగ్ చేసుకున్నాడు గౌతమ్. నేను మరి అంటూ జాయిన్ అయ్యాడు భరత్. గ్రూప్ హగ్ చేసుకున్నారు నలుగురు. ఇక్కడ నేను ఉన్నాను, అది మీరు మర్చిపోతే నేను హర్ట్ అవుతా అంటూ వచ్చాడు మౌనిష్. వసీ చేతిని చాచి మౌనిష్ని ఆహ్వానించాడు. దగ్గరకు వచ్చి గాఢంగా హక్ చేసుకుని థ్యాంక్ యూ బ్రో, నీ పరిచయం నాకు వరమే అని చెప్పాలి అంటూ ఎమోషనల్ అయ్యాడు మౌనిష్. మెల్లగా వెన్ను నిమ్మరాడు వశిష్ఠ. పోలీసుడు నమ్మకను బ్రో, ఎప్పుడు ఏ పిటింగ్ పెడతాడో చెప్పలేం అని వికరించింది మోక్ష. గృహహింస చట్టం కింద ముందు నిన్నే బొక్కలో తోస్తానే, ఇది కన్ఫర్మ్, తిన్నగా ఉండు అని కుక్కరించాడు భరత్. అదేంటి, అది మా హక్కు కదా భరత్ అని ప్రసాదం పెట్టింది మహాలక్ష్మి. చట్టాలు మారే అత్తయ్య, మీ అరాచకాలకు ఎండ్కార్డ్ పడింది అని నవ్వాడు. మీ అత్తయ్యని కూడా తీసుకుపో నాయనా, నేను కాస్త మనశ్శాంతిగా బతుకుతా అన్నారు వాస్తు. మా చెల్లాయి లేకుండా నిమిషం ఉండలేరు, అది గుర్తించి సెడైర్లు వేయకండి మరి అని హాస్యమాడారు రామకృష్ణ. అందుకే కదా మీ చెల్లాయి తెగ బలుపు చూపిస్తుంది. నాకు కోడలు ఉంది, ఏ ముసలమ్మతోనూ పని లేదు ఇంకా అని మోరెగరేశారు.
మంచిది. మాకు రెస్ట్ ఇస్తానంటే, నేనెందుకు కాదంటా! నాన్న వరల్డ్ టూర్‌కి వెళ్తా ప్లాన్ చేసేయి అంది మహాలక్ష్మి. నేను వస్తాను వదినా అంటూ పక్కన చేరింది కావ్య. నీ పితలాటం నాకెందుకు తల్లి. పెళ్ళికి వెళ్తే పిల్లని ఎవరో చంకలో పెట్టుకుని వెళ్ళరు అని వెక్కిరించింది మహా. అందరూ పక్కన నవ్వారు. ఈసారి ఏదోలా అడ్జస్ట్ అవ్వు వదినా. నిన్ను ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తా అని బొంగమూతి పెట్టింది కావ్య. నీలో ఈ భారీ మార్పు నాకు డైజెస్ట్ కావడం లేదు. కానీ నమ్మాల్సిందే తప్పదు అని పెదవి విరిచింది. చాల్లేవోయ్! అందరిని వెక్కిరించడం పరిపాటయింది. మీ అమ్మ కొడుక్కి. కాలంతో పాటు మనసు మారుతుంది అన్నారు వాసుదేవ్. నాకు ఈ స్లాంగ్ ఏదో తేడా కొడుతుంటే అని ఐబ్రో అరంగుళం మోర పైకి లేపాడు వశిష్ట. మీకన్నీ అలాగే అర్థమవుతాయి. మామయ్య గారు అన్నది సత్యం అని ముద్దుగా గసిరింది ప్రజ్ఞ. అవునా పాపా! మాకు తెలవదు మరి. తల్లి పుట్టిన మేనమామకి ఎరికే. మీ మామయ్య గారి మనసులో ఏంటో నాకు బాగా తెలుసు. నువ్వో సన్నాయి నొక్కులు నొక్కితే అని పళ్ళు బిట్టగరిచాడు వసి. అల్లుడితో మాటల్లో నువ్వు గెలవలేవమ్మా! ఎందుకొచ్చిన ప్రయాస చెప్పు అని నవ్వారు రామకృష్ణ. నిజమే నాన్న. జగమొండి అని మూతి ముడిచింది. మా డాడీ అంటే నేను ఊరుకోను మా అమ్మ. మై డాడీ హీరో అంటూ ముద్దు పెట్టింది మిన్ను. ఇదొక్కతి డాడీ పిచ్చిది అని బొగ్గలాగింది పూజ. ఏ డార్లింగ్ నన్ను పెళ్లి చేసుకుంటావా? మీ డాడీకి రోజు చాకిలు కొనిస్తా అని నవ్వాడు గౌతమ్. నువ్వు ఓల్డ్ అంకుల్ నాకు నచ్చలేదు అని మొహం ముడిచింది మిన్ను. బాగా చెప్పావు బంగారం ముసలాడు మనకెందుకు అని నవ్వింది పూజ. అమ్మని నన్ను ముసలాడిని చేస్తావే బుడ్డదానా నిన్ను అంటే ఎత్తుకుని కితకలు పెడుతూ నవ్వించాడు గౌతమ్. కూతురి వైపు అటు వసి ఇటు మౌనీష్ అపురూపంగా చూసుకున్నారు. ఈ మధ్య ఆ మాటలు బాగా నేర్చింది అని ముద్దు చేసింది రెజీనా. నవ్వులు కేరింతలతో రోజంతా గడిపేసి నైట్కి ఇంటికి చేరారు అందరు. కాళ్ళకి ఆయిల్ రాస్తూ చుట్టూ మనుషులుంటే బతికేస్తావు కదే తిండి రెస్ట్ ఏం అవసరం లేదు. అలా 1 అవర్ అయినా కుదురుగా కూర్చున్నావా అని గసిరాడు వసి. ఎంతమంది చుట్టూ ఉన్నా నా ఫస్ట్ ప్రయారిటీ మీరే హబ్బీ ఉడుక్కోకండి అని నవ్వింది. బట్టలు బాగా పోస్తావు. మాటకారివయ్యావే అని చిరుకోపంగా చూస్తూ లేచాడు. ఐ లవ్ యూ బావా అని నోరంతా పెగలు తీసుకుని ఆశగా చెప్పింది. నడ్డి మీద చేతినాంచి ఇదెక్కడ చూసావే రీల్స్ చూడొద్దన్నానా అని సీరియస్‌గా అన్నాడు. పల్లెటూరు పెళ్ళాం వేరియేషన్ బాలేదా హబ్బీ అని క్యూట్‌గా చూసింది. ఓ గాడ్ ఇది నన్ను హింసించేస్తుంది అని చిందేస్తూ వెళ్ళాడు. పక్కున నవ్వేసింది ప్రజ్ఞ. హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చి బెడ్ మీదకి చేరి చిరుముద్దులద్ది నిద్రపో వేసిన వేషాలు చాలు అని జోకొట్టాడు వసి. ఎద మీద తలవాల్చి హృది సవ్వడి వింటూ నిద్రలోకి జారిపోయింది ప్రజ్ఞ. తల మీద ముద్దు పెట్టి తను నిద్రకు ఉపక్రమించాడు వశిష్ట. నెక్స్ట్ డే ఉదయం కార్ని ఆనుకుని నిలబడిన యశ్వంత్ ముందు ప్రత్యక్షం అయ్యింది. గుడ్ మార్నింగ్ ఈ క్లిస్ట్రీ అంటూ పళ్ళని కనిపించేలా ఈ క్లిస్ట్రీ విష్ చేసింది సత్యభామ. మాడు పగులుతుంది ఎక్స్ట్రాలు చేసావంటే అని కిల్లింగ్ లుక్ ఇచ్చాడు. విష్ చేస్తే కొడతారా? ఏ ఊరు బాబు నీది అని ఎగాదిగా చూసిన సత్య. ఇరిటేటింగ్గా చూస్తూ పాసిపళ్ళతో ఏంటి నీ గోల అని పో అవతలకి. ఓయ్ ఐ యామ్ గుడ్ గర్ల్. నేను ఎప్పుడు పళ్ళు తోముతాను తెలుసా అని నడ్డి మీద చేతులు పెట్టింది. ఎప్పుడు నేను మార్నింగా అని సీరియస్‌గా చూశాడు. క్యూట్‌గా తలూపి నీకు ఎలా తెలుసు అబ్బాయ్ అని హొయిలిపోయింది. నీ నోటి గబ్బు కంపు కిలోమీటర్ వరకు వస్తుంది. ఆ మాత్రం తెలీదా? ఏంటి జోకా? చెత్తగా ఉంది. రేపు బెస్ట్ జోక్స్ చెప్పకపోతే 2 డేస్ పళ్ళు తోమకుండా వస్తా చూసుకో అని మూతి తిప్పింది. చిరాగ్గా చూశాడు యశ్వంత్. అవును రోజు ఇలా నిలబడుతున్న దీనికోసం నాకు చెప్తే నేను హెల్ప్ చేస్తా. ఆంటీ నాకు బెస్ట్ బడ్డీ అంది సత్య. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని యాంగ్రీ మూడ్ ఆన్ చేశాడు యశ్వంత్. నా బిజినెస్ ఇలా పని పాట లేకుండా టైం వేస్ట్ ఆవారగాళ్ళకు హెల్ప్ చేయడమే. ఏమీ మొహమాట పడకుండా చెప్పబోయ్ అంటూ అడుగు ముందుకు వేసింది భామ. రెక్క పుచ్చుకుని దగ్గరకు లాక్కొని ఏంటి డ్రామాస్ చేస్తున్నావు అని ఎర్రబండి కాలుతో కోపంగా అడిగాడు. మానిస్టర్ అంటే హర్టింగ్‌గా బిహేవ్ చేస్తారా అని చేతి మీద కొట్టింది. టక్కున వదిలేసి కోపంగా కారు సైడ్‌కి పంచిచ్చాడు యశ్వంత్. ఎర్రబడిన తన చేతిని చూసుకుని కోపం, పంతం వల్ల ఏది దరిచేరదు మిస్టర్ తాడి చెట్టు. ప్రేమ ఎదుటి వాళ్ళ హృదయాలను గెలుస్తుంది. అవే తెలియక ఇంకా ఇలా ఎదుగు బొదుగు లేకుండా ఉన్నావు. నన్ను ఫాలో చెయ్యి. చాట్ జీపీటీలా కొత్త కొత్త ఐడియాస్ ఇస్తా అని హొయిలిపోయింది. నిన్ను అంటూ ర్యాష్‌గా మీదకొచ్చాడు. ఆవ్ అంటూ కప్పలా వెనక గెంతి అరే మంచి చెబితే కరుస్తావే రాక్షస్ అని మూతి తిప్పింది. వియర్ లుక్‌తో పెట్టంతున్నావు. ఒక నొక్కు నొక్కితే కిక్కుమంటావని చూస్తుంటే ఏంటే నోరులేస్తుంది పోవతలకి అని గసిరాడు. పోను. ఏ రోడ్ మరి తమరి ఓనా ఏంటి? నాకు హక్కుంది. వాసుదేవ్ అంకుల్‌తో చెప్పి నేను పచ్చడి చేస్తా చూసుకో అంటూ చేతి గుప్పుడు మూసి అరచేత్తో దంచుతూ అంది. సత్యపిల్ల చేష్టలకు లోలోపల నవ్వొస్తున్నా పైకి బింకాన్ని ప్రదర్శిస్తున్నాడు ఠాగూర్.
టెర్రస్ మీద నిలబడి బ్లాక్ టీ తాగుతూ యశ్వంత్ వైపే తన దృష్టి సారించాడు వశిష్ఠ. ఓయ్! తాడి అర్థమవుతుందా నీకు? అంటూ రెట్టించింది సత్య. ఏంటే నీ నఖరాలు అంటూ ముందుకు రాగానే బై బై తాడి, మరీ ఎక్కువసేపు నిలబడకు, కాళ్ళు పీకేస్తాయి అని ర్యాబిట్‌లా పారిపోయింది. అప్పుడు సన్నగా విచ్చాయి యశ్వంత్ పెదవులు. తల ఆడిస్తూ బండి దారిలో పడింది. ఎనిమికి కూడా పిల్లని సెట్ చేసే గతి పట్టింది. ఈ రైటర్ ఏదసలు? అంటూ అటు ఇటు వెతికాడు వసి. నేను లేనిక్కడ, నువ్వు వెతకు బిడ్డ. దొరికావు అప్పుడు చెబుతా. రోజు యశ్వంత్ రావడం, ఒక గంటైనా తన చుట్టూ తిరిగి విసిగించడం అలవాటుగా మారిపోయింది సత్యకు. ఆమె అల్లరిని కోపగించుకుంటూనే ఎంజాయ్ చేస్తున్నాడు యశ్వంత్. స్టోరీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.